అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ కొత్త డిఏతో గ్రాస్ పెన్షన్ ఎంత వస్తుందని దానికి సంబంధించి ఒక చిన్న ఫార్ములా తయారు చేయడం జరిగింది. ఆ ఫార్ములాను ఉపయోగించి మీరు గ్రాస్ పెన్షన్ని లెక్కించుకోవచ్చు. కొన్ని ఉదాహరణ తీసుకుని వివరంగా ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మన యొక్క బేసిక్ పెన్షన్ని 1.3731తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఈ గ్రాస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే దానికి అదనంగా 500 రూపాయలు మెడికల్ అలవెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చిన అమౌంట్కి 500 మెడికల్ అలవెన్స్ యాడ్ చేస్తే మనకి టోటల్గా గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 12,345 ఇంటూ 1.3731 చేస్తే మనకి 16,951 రూపాయలు గ్రాస్ పెన్షన్ రావడం జరిగింది. దానికి 500 మెడికల్ అలవెన్స్ని యాడ్ చేసుకుంటే మనకి టోటల్ పెన్షన్ ఎంత వస్తుంది. దాంట్లో మనకి ఈ సివిపి కానీ ఈహెచ్ఎస్ సంబంధించి ఈ డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయో ఆ డిడక్షన్స్ సెపరేట్ చేసుకుంటే మనకి నెట్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 23,456ని మనం 1.3731తో మల్టిప్లై చేస్తే 32,207. అలాగే ఇంకొక బేసిక్ పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ విధంగా 45,678 బేసిక్ పెన్షన్ని 1.3731తో మల్టిప్లై చేస్తే మనకి 62,720 రూపాయలు రావడం జరిగింది. అయితే అలాగే 56,789 బేసిక్ పెన్షన్ని మనం అదేవిధంగా 1.3731తో మల్టిప్లై చేస్తే 57,977 రావడం జరిగింది. ఇదే విధంగా మీ బేసిక్ పెన్షన్ ఎంత ఉందో దాన్ని 1.3731తో మల్టిప్లై చేసి దానికి 500 రూపాయలు మెడికల్ అలవెన్స్ యాడ్ చేస్తే మీ గ్రాస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది.